మనిషి ఇక్కడ ఫోటో ఎదురు ఫోటో ఏంది ఆడకి పెట్టాను అట్లా ఉండాలి మన భయం అంటే. తగ్గేటలే నారాయణ తగ్గేటలే నారాయణ అనకూడదు ఊర్లో. ఏమే నారాయణ గారికి నాకు పెద్దగా లాటేంది రాత్రి కొట్లాడుకున్నామా. అందుకే పోలీస్ స్టేషన్ కాదా అందుకే వాడే కదా మెక్కను దొరుకుని ఎక్కడ దొడుకున్నా మా కుక్కన దొడుకున్నా పేరు ఎత్తకూడదు. నారాయణ అనకూడదు. నారాయణ అనకూడదా? సరేలే హలో నారాయణ నారాయణ అనకూడదా? సరే పో నారాయణ. సరేలే నారాయణ. హలో హలో నారాయణ హలో అనకూడదా? అట్లుంచుతావు వచ్చి వాటిని. హలో సరే నారాయణ అనకూడదు. సరేలే పో. మీరైన ఏమిటికా ఏంది అట్లే చూసి చంపక. అయితే ఇప్పుడు నారాయణ అనకూడదు మా నాయన అనకూడదా? కాదా నారాయణ అనకూడదు. 2 నాయనలు అనకూడదా? లేదా రెండంటే ఇట్లా కాదా? రెండంటే ఇట్లా. అట్లంటే బాత్రూమ్ బాత్రూమ్ కి వంచి ఏమన్నా బక్కనాయన బక్కనాయన నాన్నలే పోరా పరి ఊరికి రొంపులకి రాద్దా. సాయంత్రం నుండి కొట్లాడుకుంటారు చాలంగా. మరలాగనే 80 గ్రామస్తులకు బత్తలాపురం తెలిసిన పెద్ద మాత్రం వచ్చినాడు. అలాగనే గుండాలపల్లి గ్రామస్తులకు ఇచ్చేటువంటి లక్షలాది మంది జనా సమూహానికి లక్షల పైన ఉన్నారు. 12 గంటలకు వీళ్ళు కూడా ఉండరేమో. అలాగే చిన్నలకి పెద్దలకి కళాకారులకి అమ్మగారికి తాతగారికి చిన్నప్పగారికి చిన్నమ్మగారికి ఆవులకు ఎద్దులకి ఎండిపోతులకు శావనాలకు అందరికీ ఒకటేసారి పెడతాను మా హృదయపూర్వక నమస్కారాలు. నేటి దినమున ఇంత సభ చేయడానికి ముఖ్య కారకులు ఈ లోకంలో పరలోకం చేయటువంటి స్వర్గీయులు పెద్దలు క్రీస్తులు అయినటువంటి నరసింహలప్ప గారి ఆత్మశాంతి కొరకై నేటి దినమున అన్నదానాలతో హరినామ సంకీర్తనతో శ్రీ శ్రీ ప్రతివర్త శాశ్వత చిన్నమ్మ కథ కలక్షపం ఏర్పాటు చేశారు. కావున మా డ్రామా అందు కానీ, మా తబలా అందు కానీ, మా హార్మోందు కానీ,
మా కాలు గెజ్జంది కానీ మా నోరు పోతుంది కానీ ఎటువంటి తప్పులు వచ్చినా మీ కన్నట్లు ఎలా తప్పు చేస్తాం అనేసారు. అలాగే మమ్మల్ని కూడా మన్నించి మీ బిడ్డలను ఆశీర్వదించి పంపవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ముందుగా ఆ యొక్క నరసింహులు గారి ఆత్మశాంతి కొరకై యొక్క నిండు సభలో ప్రతి ఒక్కరూ గోవింద నామస్మరణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆహా హాయ్ లక్ష్మీ రమణ గోవిందో, రాధికా రమణ గోవిందో, గారు ఆత్మశాంతికి ఒకసారి గోవిందో, గోవిందులు పెట్టుకున్న తినే సరి చూసుకోవడానికి ఒకసారి గోవిందో. అంత అంత పొరుగు ఉంటాయి గోవిందులో అందరికి పెట్టి మెట్లతో కొట్టలే కుట్టా ఆ మగ మీద మేసాలు ఉన్నట్టు ఇంకేం పాట పడింది నా కొడుకు. మరి టైం ఏమి ఎక్కువ కాలేదండి. మన బంధువులుగా యూట్యూబ్లో చూసి ఇక కథా కళాన్ని మాకు ఒప్పించడం జరిగిందండి. ఒప్పించిన వారికి చెడ్డ పేరు తేకూడదు, పొద్దున్నే మంచి ఆశీర్వాదాలతో వెళ్ళాలనే ఉద్దేశంతో 6 ముక్కలకే బిగిన్ చేసేసినాము. అంటే మా వాటిలో సెల్ అయిపోయిందిగా, మళ్ళీ 12 గంటలకంట మంగళారతి ఇచ్చేస్తాము. అంతవరకు మా కథను చూసి జయప్రదం తెలిసిందిగా కోరుకుంటున్నాం. మరి ముందుగా ఒక సభా మందిరకు ఆ యొక్క పరమదేశం పాలగుండపురి పట్టణ చిన్నాగిరెడ్డి గారు ఇచ్చేస్తున్నారండి. జయ బాల చిన్నాగిరెడ్డి చిన్నాగిరెడ్డి ఏం రామ దరిద్రమా గుడి కాదు చిన్నాగిరెడ్డి